పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని యు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం వద్ద పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్రం కలుషితమవుతుందని ఓఎన్జీసీ కార్యకలాపాలు తమ వృత్తికి ఆటంకంగా మారుతున్నాయని మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. సముద్రపు ఒడ్డును జీవన ఆధారంగా జీవించే గంగపుత్రులు ఇప్పుడు ఆవేదనతో రోడ్డుపైకి వచ్చారు. వేటకు వెళ్లే సముద్రపు నీరు పరిశ్రమ వ్యర్థాలతో కలుషితమవుతోందని కూడా మత్స్యకారులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఓఎన్జీసీ కార్యకలాపాలు, బోట్లు, బార్జీలు, తీరంలో నిర్మాణాలు వేటకు ఆటంకంగా మారుతున్నాయని కూడా స్థానికులు వాపోతున్నారు. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని, వేల కుటుంబాల జీవన ఆధారం మీద నేరుగా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ ద్వారా నష్టపరిహారం ఇప్పించకపోవడంతో పాటు ఇక మీదట సముద్ర జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారాన్ని ఓఎన్జీసీతో ఇప్పించాలని చెప్పి కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు మత్స్యకారులు. ఈ మేరకు కూడా రోడ్డు మీద బైఠాయించారు. పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పర్యావరణ శాఖను నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ స్థానిక సంస్థలపై పవన్ కళ్యాణ్ స్పందన లేకపోవడం గంగపుత్రులనైతే తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. సముద్రం కలుషితం అయితే మత్స్యకారుల ఆరోగ్యం, వేటపై ప్రభావం, తద్వారా జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయం తీవ్రంగా ప్రభావితం అవుతాయని, పరిశ్రమల వ్యర్థాలు, ఓఎన్జీసీ వంటి సంస్థల కార్యకలాపాల వల్ల సముద్రం కలుషితమవుతుంటే నియంత్రించాల్సిన బాధ్యత పర్యావరణ శాఖది. పైగా తీర ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలు, డ్రిల్లింగ్, రవాణా కార్యకలాపాలు వేటకు ఆటంకం కలిగిస్తే వాటిపై పర్యావరణ ప్రభావ అధ్యయనాలు, నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పర్యావరణ శాఖదే. అలాంటిదే ఆ శాఖ మంత్రి, పైగా పిఠాపురం ఎమ్మెల్యే మౌనంగా ఉండటం అక్కడ ప్రజల అసంతృప్తికి కారణమవుతోంది. తక్షణమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్నవారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ మేరకు కూడా గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు, రోడ్డు మీద బైఠాయించి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. తమని ఈ విధంగా కూడా తమకు అన్యాయం చేయొద్దంటూ కూడా వారందరూ కోరుతూ ఉన్నారు. సముద్రం ఓఎన్జీసీ కార్యకలాపాలతోనైతే సముద్రం కలుషితం అవుతోందని, సముద్ర చివరి ఒడ్డు భాగం కూడా కలుషితం అవుతోంది. అక్కడికి వేటకు వెళ్ళిన మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. అండ్ దీంతో పాటు వేటకు వెళ్ళాలంటే కూడా ఇబ్బంది తలెత్తుతోంది. అక్కడ అడ్డుగా ఏర్పాటు చేసినవి కానీ ఇవన్నీ కూడా అడ్డుగా మారుతున్నాయి. మా అందరికీ వేటకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళందరూ చెబుతున్నారు. ఈ ఓఎన్జీసీ వ్యర్థాల విషయంలో తమకు న్యాయం చేయాలంటూ కూడా, మరోవైపు నష్టపరిహారం ఇప్పించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ సొంత పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ విధంగా కూడా ఈ విధమైన సమస్యలు ఎదురవుతుంటే డిప్యూటీ సీఎం అయ్యుండి పవన్ కళ్యాణ్ అసలు ఈ సమస్యలను పట్టించుకోవటం లేదంటూ కూడా వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమలు వ్యర్థాలు వచ్చి సముద్రంలో కలవటం వల్ల సముద్రం కలుషితం అవుతోందంటూ కూడా ఈ విధమైన కార్యకలాపాలు ఓఎన్జీసీ చేపడుతూ ఉంది. ఇక్కడ తమ వృత్తికి ఆటంకం కలుగుతుంది. ఈ కొన్ని వేల కుటుంబాలు ఈ సముద్రపు ఒడ్డు మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. కేవలం ఈ వేటను, చేపల వేటనే ఆధారంగా జీవిస్తూ ఉన్నాయి. ఇలాంటిది ఈ విధంగా కూడా సముద్రం ఒడ్డు మొత్తం కలుషితమైతే ఈ వేల కుటుంబాలకు కూడా నష్టం వాటిల్లుతుంది. దీని గురించి పవన్ కళ్యాణ్ పట్టించుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. వేటకు వెళ్లే సముద్రపు నీరు ఇటు పరిశ్రమల వ్యర్థాలతో కలుషితం అవుతోందని కూడా మత్స్యకారులు ప్రధానంగా కూడా వాళ్ళ ఆరోపణ వినిపిస్తున్నారు. ఈ నిరసనలో కూడా వాళ్ళు తెలియజేస్తుంది అదే, రోడ్డు మీద బైఠాయించి ఈ విధంగా సముద్రపు ఒడ్డంతా కూడా కలుషితం అయితే తాము వేటకు వెళ్ళేది ఎలాగా, ఈ వ్యర్థాలను తిన్న చేపలు కూడా చనిపోతాయని చెప్పి కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. వారు వాపోతూ ఉన్నారు. వేల కుటుంబాలు దీన్నే నమ్ముకొని సముద్రపు ఒడ్డున జీవిస్తున్నాం, ఎన్నో కష్ట నష్టాన్ని ఓర్చుకొని సముద్రపు ఒడ్డున జీవిస్తూ ఉన్నాము. అటువంటి సందర్భంలో మాలాంటి కుటుంబాలకు ఇంత అన్యాయం జరుగుతోందంటూ కూడా వాళ్ళు ఓఎన్జీసీ వ్యర్థాలతో సముద్రపు ఒడ్డు మా జీవనోపాధి, మా పొట్ట కొడుతున్నారంటూ కూడా వారందరూ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద బైఠాయించి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఇటు ఓఎన్జీసీ కార్యకలాపాలు, బోట్లు, బార్జీలు, తీరంలో నిర్మాణాలు ఇవన్నీ కూడా వేటకు ఆటంకంగా మారుతున్నాయంటూ కూడా స్థానికులందరూ కూడా వాపోతున్నారు. అయితే ఇది కేవలం ఈ కలుషితం అవ్వటము ఇవన్నీ కూడా కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు. ఇదంతా కూడా మా వేల కుటుంబాల సమస్య, మా మీద డైరెక్ట్గా కూడా ప్రభావం చూపుతుంది ఈ అంశము. దీనివల్ల వేటకు వెళ్ళలేకపోతున్నాము, మా ఆరోగ్యాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. దీనికి గాను ఓఎన్జీసీ నుంచి మాకు నష్టపరిహారం ఇప్పించండి,
దాంతోపాటు ఇక మీద కూడా సముద్ర జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోమని కూడా వారు ప్రముఖంగా డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనివల్ల సముద్రపు ఒడ్డు కలుషితం అయితే డెఫినెట్గా కూడా చేపలు వేటకు వెళ్ళటం అనేది కష్టంగా మారుతుంది. తరువాత దీర్ఘకాలంలో కూడా ఈ సమస్య పెద్దదే. చివరిలో ఉన్న చేపలు చనిపోవటము, చేపలు ఒడ్డుకు రాకపోవటము, దానివల్ల వాళ్ళు లోతుగా లోపలికి వెళ్లాల్సి వస్తుంది. సముద్రం లోపలికి వెళ్ళి వేట కొనసాగాల్సి వస్తుంది. దీనివల్ల కూడా అనేక నష్టాలు వాళ్ళకు కనపడుతున్నాయి. దీర్ఘకాలంలోనైతే ఈ సమస్య చాలా పెద్దదిగా జటిలంగా మారనుంది. అందుకని చెప్పి కూడా వీరు ఇప్పుడైతే రోడ్ల మీద బైఠాయించి నిరసనలు తెలుపుతూ కూడా ఈ సమస్య పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుత పర్యావరణ శాఖను కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా స్థానిక సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందన లేకపోవడం గంగపుత్రుల తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది. ఇటు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఆయన ఒక పర్యావరణ శాఖను కూడా చూసుకుంటున్నారు. పర్యావరణ శాఖకి సంబంధించిన అంశం, ఈ అంశం గురించి ఆయన స్పందించలేదని చెప్పి కూడా వాళ్ళలో చాలా అసంతృప్తి ఉంది. సముద్రం కలుషితం అయితే మత్స్యకారుల ఆరోగ్యం, వేట మీద ప్రభావం పడుతుంది. తద్వారా తమ జీవనోపాధి ద్వారా వచ్చే ఆదాయం తీవ్రంగా ప్రభావితమవుతుంది. పరిశ్రమల వ్యర్థాలు, ఓఎన్జీసీ వంటి సంస్థల కార్యకలాపాల వల్ల సముద్రం కలుషితమవుతుంటే నియంత్రించాల్సిన బాధ్యత పర్యావరణ శాఖది. పైగా తీర ప్రాంతాల్లో జరిగే నిర్మాణాలు, డ్రిల్లింగు, రవాణా కార్యకలాపాలు వేటకు ఆటంకం కలిగిస్తే వాటిపై ప్రభావం పడుతుంది. పర్యావరణ ప్రభావ అధ్యాయాల నివేదిక ఆధారంగా కూడా వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పర్యావరణ శాఖదే. అలాంటిది ఆ శాఖ మంత్రి, పైగా కూడా పిఠాపురం ఎమ్మెల్యే మౌనంగా ఉండటం అక్కడ ప్రజలనైతే ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వారికి అసంతృప్తికి కారణమవుతోంది ఈ అంశం. తక్షణమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. గంగపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు ఈ అంశం మీద. పిఠాపురం నియోజకవర్గంలోనే ఇటు పర్యావరణంకి సంబంధించిన ఈ సమస్య తలెత్తితే అది డైరెక్ట్గా కూడా వాళ్ళ జీవనం మీద ప్రభావం చూపుతుంటే, అలాంటిది ఈ సమస్య మీద డిప్యూటీ సీఎం నోరు మెదపకుండా ఉండటం అయితే, సమస్యలకు ముందుండి పోరాడతా అనే డిప్యూటీ సీఎం ఇప్పుడు నోరు మెదపకపోవటం వాళ్ళందరూ కూడా అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు ఇప్పుడు కారణమవుతూ ఉంది ఈ అంశం.